అలా అనకు పార్వతి. నువ్వు మాట్లాడుకో. నీ బిడ్డకి తల్లి లేదని నేను ప్రేమను పంచుతుంటే అలుసుగా తీసుకున్నావా? మా అమ్మ నాన్న అంతగా నమ్మినందుకు నువ్విలా చేస్తావనుకోలేదు. దీనికి గతం గుర్తులేకపోయినా బ్రెయిన్ అయితే ఉంది. వెరీ గుడ్. ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు? పో బయటికి. నిద్రలో మీరు బెడ్ మీద నుంచి కింద పడితే పైన పడుకోబెడదాం అనుకున్నాను. ఇంతలో నేను వచ్చాను కదా సార్. నువ్వు రాబట్టే నాకు మేలు జరిగింది శ్యామల. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నువ్వు బయటికి వెళ్ళు. వెళ్తాను. శ్యామల, నువ్వు పార్వతికి తోడుగా పడుకో. నాకే తోడు అవసరం లేదు. బాబు కోసమైనా పడుకోనివ్వండి. శ్యామల, ఇంకేం భయం లేదు మేడం. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఎలా చేయగలిగాడు? నా కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. అసలు నాకు తనకి ఏం సంబంధం ఉందని ఇలా చేస్తాడు? పెద్దబాబు, ఏమైంది? ఎందుకిలా ఒంటరిగా కూర్చున్నావు? వదినా బాబు గదిలో ఉంటే నువ్వెక్కడేం చేస్తున్నావు బ్రో? గతం గుర్తుకులేని పార్వతికి నేనిప్పుడు పరాయి వాళ్ళ కనిపిస్తున్నానురా. మనిషిని దూరం చేసిన దేవుడు మనసును కూడా దూరం చేయాలనుకుంటున్నాడు. పార్వతికి ఎలా చెప్పాలో తెలియట్లేదు బావా. నిజం చెప్పి ప్రాబ్లం చెప్పకపోతే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. అన్నింటికన్నా మాంగళ్య బలం గొప్పది పెద్దబాబు. భగవంతుడికి కూడా అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది చూడు. బావా, ఇంకేం ఆలోచించకు. ఇలా జరిగిందంటే పార్వతి కూడా ఎందుకు ఇలా చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది. బాబుని దగ్గరికి తీసుకున్న వదిన నీ విషయానికి వచ్చేసరికి భయపడిపోతుంది బ్రో. అందుకే అలా ఉంటుంది. త్వరలోనే అన్నీ సర్దుకుపోతాయిలే. రా, నువ్వు మా రూమ్లో పడుకుంది గాని.
నేను భవన్ ఆంటీ ఒక రూమ్లో పడుకుంటాం. ఆ, రా బ్రో. పర్వాలేదు ఐశ్వర్య, మీరు వెళ్ళి పడుకోండి. బాబు కోసం, పార్వతి కోసం నేను ఎలాంటి అవమానాలైనా సరే భరిస్తాను. పార్వతి ఏం పరాయి మనిషి కాదు కదా, నా భార్య. తనకి నేను భర్తనని తనకి తెలియాలంతే. పెదబాబు, టైం 4 అవుతోంది. ఇప్పుడు మేం వెళ్ళి పడుకున్నా మాకు నిద్ర పట్టదు. మేం కూడా ఇక్కడే ఉంటాంలే. అవును బ్రో, ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటే తెల్లారిపోతుంది. ఇప్పుడు నేను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. డాక్టర్ పార్వతి డాక్టర్ అమ్మ పార్వతి పార్వతి డాక్టర్ 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 అమ్మ పార్వతి డాక్టర్ పార్వతి లే పార్వతి లే పార్వతి డాక్టర్ అమ్మ పార్వతి డాక్టర్ పార్వతి లే పార్వతి లే పార్వతి డాక్టర్ 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 పార్వతి, మేడం, మేడం, ఏమైంది మేడం? ఏమైంది? 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 చెప్పండి మేడం, ఏమైంది మేడం? ఏమైంది పార్వతి? ఏమైంది పార్వతి? ఇంతకు ముందు నన్ను నీ నీ చేతుల్లోకి తీసుకుని ఎత్తుకెళ్ళావు కదూ. ఒక్కసారేంటి? అంటే మీరు ఆగండి. చెప్పు మిస్టర్, నన్ను నువ్వు ఇందాక ఎత్తుకెళ్ళినట్టు ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకెళ్ళావా? అవును అని చెప్తే నేనెవరినో, అలా ఎందుకు తీసుకున్నానో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోతావా అని భయంగా ఉంది పార్వతి. చెప్పు. నాకు కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. నా మీద ఎవరో దాడి చేశారు. రక్తం కారుతోంది.
నన్ను నీ చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. అవును కదూ? చెప్పు, నిజమే కదూ? చెప్పు. అది మీ కల కావచ్చు. అవును, కలగానే ఉంటావు. లేదు, అది కల కాదు, నిజం. దీనికి గతమంతా గుర్తొచ్చి దేవాను హక్ చేసుకుని బాబును ముద్దు పెట్టుకుంటే ఇక్కడ నాకు పనేముంటుంది? చంపడమో చావడమో ఏదో ఒకటి చెయ్యాల్సిందే. పార్వతి, అంటే నీకు అన్ని గుర్తొస్తున్నాయా? అన్ని ఆంటీ, జ్ఞాపకం వస్తున్నాయా? కాసేపు సైలెంట్ గా ఉంటారా? అది అది కల కాదని నా మనసు చెప్తోంది. నాకు తలనొప్పిగా ఉంది. అంతా అంతా నా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేడం మేడం, ఏదో ఊహించుకుని అదే నిజం అనుకుంటే ఎలా? నీకు జరిగిన ప్రమాదం వేరు. ఎవరో దాడి చేశారని ఎందుకు అలా అనుకుంటావు? అవును, అనవసరంగా టెన్షన్ పడకు. శ్యామల, చెప్పండి మేడం. పార్వతిని రూమ్లోకి తీసుకెళ్ళు. రండి పార్వతి. ఒక్కోసారి తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయని భయపడకూడదు. రండి. మిస్టర్, ఇందాక నీ మీద అరిచాను. నేను ఆపదలో ఉన్నా, ఆనందంలో ఉన్నా నువ్వు నా వెంటే ఉంటావనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. నువ్వెప్పుడు నన్ను ఒకే దృష్టితో చూస్తావని అర్థం అవుతుంది. నన్ను క్షమించు. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే.
చేసే గాయం మానేదారే లేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే పెదబాబు, నిజం తనకి చెప్తే గతం గుర్తొచ్చి మీరిద్దరూ ఒకటయ్యేవాళ్ళు కదా. వద్దు పిన్ని, పార్వతి నొప్పిని భరించలేకపోతోంది. నా గురించి తనకు అర్థమైతే చాలు. ఈరోజు కాకపోతే రేపైనా తను మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకు పెరుగుతుంది. అవును బ్రో, ఈ విషయం మామకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పార్వతి నిన్ను అనుమానించదు బావా, అంగీకరిస్తుంది, నీలో కలిసిపోతుంది. మీరు వేరు కాదు, ఒకటే అని నిరూపిస్తుంది. అదేలా సాధ్యమవుతుంది? పార్వతికి గతం గుర్తు రాకూడదని ఇంజెక్షన్ ఇచ్చిందే నేను. దాన్ని పిచ్చిదాన్ని చేసి నేను దేవాకి దగ్గరవుదామనుకుంటే దానికి జరిగిన ఘోరం ఇంకా కలలో గుర్తు రావడమేంటి? దాని చావుని చూడాలి, అతి త్వరలోనే చూడాలి. అన్ని ఫైల్స్ నేను చూశాను అఖిల. సరిగ్గా చూసారో లేదోనే నేను మళ్ళీ చూస్తున్నానండి. ఇట్స్ ఓకే, క్రాస్ చెక్ చేయడం మంచిదే. నీలాంబర్ నుండి కంపెనీ షేర్స్ కొన్నవాళ్లు ఏదైనా లిటిగేషన్ పెట్టారేమోనని 1కి 2 సార్లు సరిచూసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం లేదు. అఖిల, మనం పొరపాటు కూడా జరగకూడదు అనుకుంటున్నాం, కానీ ఆ అపరిచిత శక్తులు ఎవరో ఎందుకు పార్వతిని టార్గెట్ చేస్తున్నారో ఎంతకీ అంతు పట్టడం లేదు. కంట్రోల్ రూమ్ లో ప్రతి కాలు ట్యాప్ అవుతుంది, కానీ నిన్నటి నుంచి తను నాకు కాల్ చేయలేదు. ఆ విషయం కనుక్కోమని చిన్నబాబుకు చెప్తాను. హా, అరేరే, సైలెంట్ మోడ్ లో పెట్టుంచాను. పెదబాబు 4 సార్లు ఫోన్ చేశాడు. హా, వెంటనే కాల్ చేయ అఖిల, అర్జెంట్ ఏమైనా ఉందేమో. బ్రో, ఎవరికి కాల్? మామ్కి రా, లిఫ్ట్ చేయట్లేదు. పెదబాబు, పార్వతికి గతం గుర్తొచ్చేస్తే ఈ ఎదురుచూపులకి బ్రేక్ పడుతుంది కదా. పిన్ని, గతమన్న మాట కూడా మాట్లాడుకో. ఎస్, పార్వతి విన్నదంటే డౌట్ వచ్చేస్తుంది. హలో అమ్మా. పెదబాబు, 4 మిస్ కాల్స్ ఉన్నాయి. ఏంటి, ఏమైంది? కంగారు పడాల్సిందేం లేదమ్మా. పార్వతిని చంపాలనుకున్నట్టు, వాళ్ళు తనను పొడిచినట్టు, ఆ రోజు ఏం జరిగిందో తనకంతా కలగా గుర్తొచ్చినట్టు చెప్తుంది. అవునా? ఆ విషయం గురించి మీతో ఏమైనా చెప్పిందా? నేను హాస్పిటల్లో తనని జాయిన్ చేసినట్టు గుర్తొచ్చింది. ఇంకా ఏదో చెప్పబోయింది, కానీ హెడేక్గా ఉందని సైలెంట్ అయిపోయింది.